హాయ్ అండి, ఈ రోజు నేను కొత్తిమీర పచ్చడి చేస్తున్నాను. ఎలా చేయాలో చూసేద్దాం. దానికి కావాల్సిన వెల్లుల్లిపాయలు, చింతపండు, టమాటోలు, కొత్తిమీర, అలాగే ఎండుమిరపకాయలు. కారానికి సరిపడా 10-15 ఎండుమిర్చి తీసుకొని ఆయిల్ ఆల్రెడీ హీట్ చేసి ఉంచాను, దాంట్లో యాడ్ చేసుకోవాలి. అలాగే దాంట్లోనే ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర అలాగే ఎండుమిర్చి వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని మిరపకాయలు బాగా ఫ్రై అవ్వాలి, ఇలాగా మాడిపోకూడదు. వేగిన తర్వాత మిక్సీ జార్లో తీసుకోండి. మీకు కావాలనుకుంటే రోట్లో కూడా చేసుకోవచ్చు. సరిపడా రాళ్ళుప్పు వేసేసుకోండి, లేదంటే మెత్తటుప్పు అయినా వేసుకోవచ్చు. నేనైతే ఒక స్పూన్ రాళ్ళుప్పు వేసి ఫస్ట్ మిర్చిని అయితే పౌడర్ చేసేసుకుంటాను. ఇవన్నీ కడాయిలో వేసేసుకున్న తర్వాత పచ్చివాసన లేకుండా నూనెలో బాగా మగ్గించేసుకోవాలి. మధ్య మధ్యలో ఒకసారి మిక్స్ చేసుకున్నాము. కొత్తిమీర, టమాటో, వెల్లుల్లిపాయలు అన్నీ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఈ పౌడర్లో వేసుకొని మనం మిక్సీ చేసేసుకుందాం. ఒకసారి గ్రైండ్ చేసుకుందాం దీన్ని. ఓకే అండి, పచ్చడి అయితే మిక్సీ పట్టేసాను. ఇప్పుడు దీన్ని మనం పోపు వేసేసుకుందాం. గింజలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు కూడా వేయాలి. ప్రస్తుతానికి నా దగ్గర లేదు. కొంచెం ఇంగువ. ఓకే, పచ్చడి అయితే రెడీ అయిపోయింది. దీంట్లో టేస్ట్ కోసం పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకున్నాను కొన్ని పీసెస్. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసి టేస్ట్ చూద్దాం ఎలా ఉంది. వేడివేడి అన్నంలో కొత్తిమీర పచ్చడి టేస్ట్ ఎలా ఉందో చేసి చెప్తాను. ఓకే అండి, నేనైతే టేస్ట్ చేస్తున్నాను. వేడి వేడిగా ఉంది అన్నం, పచ్చడి రెండు కూడాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చేద్దాం ఇప్పుడు టేస్ట్. అదిరిపోయింది. పచ్చడి మాత్రం చాలా చాలా బాగుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి. మీరు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.